కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు సినీ నటుడు పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. సంధ్యా థియేటర్ ఘటన పైన 4 పోలీసులు విచారణ జరపనున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో చిక్కడపల్లి ఏసీపీ సిఐతో పాటు 4వ తేదీన డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో విచారణ జరగబోతోంది. అడ్వకేట్ తో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతుండగా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. పోలీసులు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశాక ఏం జరగబోతోంది, అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా, అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నటువంటి అంశాలపైన ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారం పైన ఎవరు కూడా మాట్లాడకుండా చూడాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఇంకోవైపు అటు సుకుమార్ పైన కూడా, సినిమా బృందం పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఒక కంప్లైంట్ కూడా రావడం జరిగింది. రైట్, ప్రస్తుతానికి అక్కడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అల్లు అర్జున్ తన అడ్వకేట్స్ టీంతో, లీగల్ టీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మనం జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అల్లు అర్జున్ నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ఇప్పటికీ ఆయన టీం కూడా ఆయన చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవైపు అల్లు అర్జున్ లీగల్ టీంతో చర్చిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన నివాసం నుంచి ఇటు బయలుదేరబోతున్నారు. 11:30 వరకు ఆయన చిక్కడపల్లి పిఎస్లో ఉండే అవకాశం ఉంది. ఆ మేరకు ఇప్పటికే పోలీసులు కూడా ఆ రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికే ఇక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఇటు చిక్కడపల్లి చేరుకునే పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనం పోలీసులు ఇక్కడికి భారీగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఇటు పోలీసులకు సంబంధించి 3 వాహనాలు, అల్లు అర్జున్కి సంబంధించి 3 వాహనాలకు పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఒక వెహికల్లో అల్లు అర్జున్, మరో 2 వెహికల్లో ఆయన లీగల్ టీంకి సంబంధించి పోలీసులు అనుమతి ఇచ్చారు. మొత్తం కూడా 6 వాహనాల్లో ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోబోతున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా బంజారా హిల్స్, పంజాగుట్ట చౌరస్తా, అదేవిధంగా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుసా ఉంది. ఇక్కడ కూడా ఆ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులతో కమ్యూనికేట్ చేసుకుంటూనే వాళ్ళ కాన్వాయ్ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన సమయంలో తొక్కిసలాట, సో అటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు ఎక్కడ కూడా అడ్డురాకుండా ఉండేందుకు పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా పోలీసులు ఇటు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రానియకుండా చూస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ఉంది. 2 వైపులా కూడా ఆ బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు తాకిడి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక పోలీసులు విచారణలో ఏం ప్రశ్నలు అడుగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అల్లు అర్జున్ బెయిల్పై రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత పోలీసుల వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ ముందుంచి ఆయన్ని ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ఇటు థియేటర్లో తొక్కిసలాటకు సంబంధించి తనకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, తాము అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చాం, ఆయన మేనేజర్కి చెప్పామని చెప్పేసి కూడా ఏసీపీ ఇప్పటికే ప్రకటించారు. అయినా కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పేసి పోలీసులకు మెసేజ్ ఇచ్చారు. ఆ సమయంలో డీసీపీ బలవంతంగా అల్లు అర్జున్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ తన వాహనం రూట్ నుంచి అభివాదం చేస్తూ బయటికి వెళ్ళినటువంటి వీడియోను కూడా పోలీసులు అయితే బయట పెట్టడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరి పోలీసులకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో పోలీసులు పలు రకాలుగా అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్
అంశానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకుందనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఒకవేళ అరెస్ట్ చేసినా స్టేషన్ బెయిల్ ఇస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు ఈ ఘటనలకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడం, తర్వాత ఆమె కొడుకు తీవ్ర గాయాలవడం, ఆ తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం, వీటన్నిటి వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. ఇక అల్లు అర్జున్ ఈరోజు ప్రధానంగా ఆయన బౌన్సర్ల కారణంగానే ఆ రోజు అక్కడ తొక్కిసల జరిగింది అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆ బౌన్సర్లు ఎవరు వాళ్ళందరినీ కూడా ఇటు పోలీసుల ముందు కూడా అంటే నోటీసులు ఇచ్చి హాజరుపరచాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఆ మేరకే అల్లు అర్జున్ని పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం మేరకు 11 గంటలకు అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరి 11:30 వరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకునే అవకాశం ఉంది. ఆ మేరకు పోలీసులు అయితే ఇక్కడ రెడీగానే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ నుంచి పిలుపు రాగానే ఇటు కాన్వాయ్గా వాళ్ళు ఇక్కడి నుంచి అంటే పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. శ్రీకాంత్.